ఇప్పుడు పార్ట్ 3కి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పుడు 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కదా. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11లో మొత్తం ఇంకా ప్రాబ్లమ్స్ అన్నట్టు 11 నుంచి 20 వరకు అంట. అతను ఏమన్నాడు, డైరెక్షన్ 11 to 20 వాట్ విల్ కమ్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఎస్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తాను లాజికల్గా సింప్లిఫికేషన్సే కదా. 5 మార్క్స్ కదా, ఆల్మోస్ట్ 10 మార్క్స్ వచ్చినాయి. ఇంకా మరి అంతే కదా, ఆల్మోస్ట్ 11 to 22 అంటే ఆల్మోస్ట్ 11 మార్క్స్ దాకా వచ్చినట్టు కదా మీకు. సో వాట్ 11 మార్క్స్ అయితే వచ్చినాయి. ప్రతి క్వశ్చన్ ఈజీగా డీల్ చేయొచ్చు సింప్లిఫికేషన్స్ కాబట్టి. ఫటాఫట్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11. ఎస్, క్వశ్చన్ నెంబర్ 11 అడిగిన స్టోరీ ఏం చెప్పంటే, క్వశ్చన్ నెంబర్ 11లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 48% ఆఫ్ 250. సింపుల్, 48% ఆఫ్ 250 అంట. ఓకే ఫైన్. తర్వాత ఏంటి, ప్లస్ 450 45% ఆఫ్ 600. గుడ్. ప్లస్ 45% ఆఫ్ 600. ఇది దాని ఇచ్చిన క్వశ్చన్. దానికి బెస్ట్ ఆప్షన్స్ ఏంటో కనుక్కోమన్నాడు కదా. 48% ఆఫ్ 250, 45% ఆఫ్ 600 అంటే ఇక్కడ మీరు టక్కున చెప్తారు మా. ఇదైతే టక్కున చెప్తారు. ఇక్కడ కొద్దిగా జాగ్రత్త ఉన్నారు. ఇంకా 48% అంటే 48/100 వేసి కట్ చేసుకుంటూ కూర్చోవాలనే కదా బాధ. వినండి, ఇబ్బంది పడకండి. 48% ఆఫ్ 600 అంటే లాజికల్గా 45/100 ఉంటుంది ఎట్లా కాబట్టి 100 ఉంటుంది, కట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ 45 6 చేస్తే అయిపోతుంది కదా. సార్ నో 45 6 పోనీ 45 6 చేయడం మన గురదు అంటే ఎందుకు గురదు కానీ 45 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 100 ఉంటుంది పర్సంటేజ్ ఇస్తే చేయాల్సిన అవసరం లేదంటున్నా. అది నా పర్సెప్షన్. 45 6 ఆన్సర్ అక్కడ వచ్చేసింది. 45 6 అని 45 2 చెప్పండి ఫస్ట్. 45 2 90 కదా. అట్లా 3 టైమ్స్ తీసుకుంటే వస్తుంది కదా, 270 అవుతుంది. ఎందుకు 3 టైమ్స్ తీసుకోవాలి మరి? 2 టైమ్స్ తీసుకొని 3 టైమ్స్ తీసుకుంటే 6 టైమ్స్ కదా. ఈ మైండ్ సెట్ ఉండాలంటే 48 డబల్ చేస్తే 2 టైమ్స్ వచ్చింది, దాన్ని ట్రిపుల్ చేస్తే 6 టైమ్స్ అవుతుంది. డబల్ చేస్తే 90 93 270. ఇది వచ్చింది ఇప్పటివరకు. ఇప్పుడు వాట్ అబౌట్ దిస్ వన్? ఇది కూడా చెప్పొచ్చు, అట్లా ఎట్లా అయిపోవచ్చు కదా, కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. మళ్ళీ 48/100 2 కట్ చేస్తా, 4 టేబుల్ కట్ చేస్తాను, చిన్నపూరాలు చేస్తారు. అట్లా వేయకండి, అది అయిపోయింది, షూర్ అయిపోయింది. ఇట్లా ఉండాలి. 48% ఆఫ్ 250 నాకు నచ్చలే. నేను ఏం చేస్తాను, 48% అంటే కట్ కౌంట్ కమక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పర్సంటేజ్ దీనికి పెద్ద అయిపోతుంది కదా. ఇంటర్చేంజ్ 48 ఎట్లే ఉంచండి, ఈ పర్సంటేజ్ మాత్రం 250కి పెట్టండి. అప్పుడు చాలా ఈజీ అవుతుంది. 250% తీసుకోవాలా నేను? 250% ఆఫ్ 48 అన్నా 48% ఆఫ్ 250 అన్నా సేమ్. లాజిక్ నెవర్ ఫెయిల్స్. సో దట్స్ వై 250% అనే 100%, 100% మళ్ళీ 50%. 100% అంటే 48. ఈ పర్సంటేజ్ దీనికి పెట్టినా కొంచెం లాజికల్గా ఉండండి. 250% కౌంట్ చేయాలంటే ఒక నెంబర్కి 100% కానీ అదే నెంబర్ వస్తాయి కదా. మరి అట్లాంటప్పుడు 48 + 24. 48 + 24 మరి 48 + 48 96. 96 24 యాడ్ చేయండి 120. ఇది బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇది మొత్తం డైరెక్ట్ ఏం చెప్పాలి, 120 అని చెప్పాలి. చెప్పండి ఎట్లా వచ్చింది 120? కమగైన్ 48% 250 అయినా 250% 48 అయినా సేమ్. ఇది మన లాజికల్ వే, రైట్? మన లాజికల్ వే అంటే వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉండాలని చెప్తున్నా. 48% కానీ ఎవరికి ఇబ్బంది అవుతుంది. 250% చాలా ఈజీ. 100% 50% కథం. 100% 48, 100% 48, 96. 96 + 24 దాంట్లో ఆఫ్ తీసుకోవాలి 50% అంటే 96 + 24 120. 120 + 270 ఆన్సర్ 390 కథం. ఆన్సర్ వచ్చేసి 390. ఇది బేసిక్ థాట్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ మీకు అలవాటు అవ్వాలి. ఏ క్వశ్చన్ పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ అయిపోవచ్చు వాస్తవానికి. సరే ఓకే, ఇది బాగానే ఉంది, సింపుల్గా ఉంది, చేస్తారే అంటారు కదా, ఏదైనా చేయొచ్చు అట్లా. కానీ మనం ఒప్పుకున్నాను ఫస్ట్, రైట్? క్వశ్చన్ నెంబర్ 12కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 12 అన్నట్టు ఓహో సంథింగ్ ఇంటూ అంట, మళ్ళీ 12 + 10% ఆఫ్ 60. సరే మంచిది. ఇప్పుడు ఇంకా రాస్తున్న సేపు మీకు ఆన్సర్ వచ్చేయాలి మీ మైండ్లో. చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 135 రావాలి. చెప్పొచ్చు, ఏముంది, సంథింగ్ ఉంది, సంథింగ్ మొదలై క్వశ్చన్ మార్క్ మొదలై క్వశ్చన్ మార్క్ ప్లస్ ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ 12 ప్లస్ దీని మొత్తం వెళ్ళి క్వశ్చన్ మార్క్ అన్నట్టు క్వశ్చన్ మార్క్ ప్లస్ మనకు వచ్చి 390. ఇటు నీకు 1000 క్వశ్చన్ మార్క్ నాకు రావాలి. ఇప్పుడు అయిపోయిందా, వచ్చేసింది మైండ్లోకి. 12 అట్లా ఉంది. 10% ఆఫ్ 60 అంటే ఎవరైనా చెప్తారు. 6 + 12 ఎంతమ్మా? 6 + 12 ఎంత? 6 + 12 10%. 6 + 12 18 ఉంటుంది. ఆ 18 అది తీసుకెళ్తే కథం, తీసుకెళ్ళకపోయినా కట్ చేసినా పర్లేదు. అంటే సంథింగ్ వాల్యూ అయితే ఇక్కడ ఇది మొత్తం కలిపి అవుతుంది 18 అక్కడ పోతే బై అవుతుంది, ఇంకా ఇంటూ ఉంది కాబట్టి. అంటే 135/18. 135/18 అంటే 9 టేబుల్లో కట్ అవుతుంది. ఎట్లా చెప్పి 9 టేబుల్లో కట్ అవుతుంది అంటే 1 + 3 4 + 5 9. పైన 9 వస్తుంది, కింద 9 టేబుల్లో అట్లా వస్తుంది. 9 2s కమాన్, 9 2s కమాన్, 9 1s. 9 1s అంటే ఆల్రెడీ 13లో 9 పోయింది, ఇంకా 4 9 5s 45. 15/2 అంటే 7.5 అయిపోయింది. 7.5 ఆన్సర్. అదేంటి క్వశ్చన్ నెంబర్ 12. ఇంకా క్వశ్చన్ నెంబర్ 13 అడుగుతున్నట్లు అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి బేలర్టుమా. ఓకే, అండర్ రూట్లో సంథింగ్ పెట్టిండో తెలియదంట. సో వాట్ వీ కెన్ డూ, డోంట్ వరీ. ప్లస్ 15 × 18 ఓకే మంచిది ఈజ్ ఈక్వల్ టు
3600/12. 12 or 2? 12/12. Okay, 3600/12. So what? We can do, don't worry. By 12. సరే, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మల్టిప్లై చేసి ఈ రెండింటి డివైడ్ చేసి అకార్డింగ్ టు బాటమ్ ఆఫ్ రూల్ తెలుసు కదా, ముందు డివిజన్ ఫస్ట్ లేదు కదా, ఇక్కడ అగ్రీ చేద్దామండి. 3600/12 అంటే ఎవరైనా చెప్తారు. 12 3 36 కూడా అక్కడ 300 వస్తుంది. రైట్ మా, ఇక్కడ 300 వచ్చింది మా, 300 రెడీగా ఉంది. రైట్, ఇక్కడ 15 18 అంటే ఎట్లా మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఇలాగెళ్ళి మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ సంథింగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ ప్లస్ అనే వాల్యూని మల్టిప్లై చేసి తీసుకుపోదాం అంటున్నాం. అంటే మీరు ఎగ్జామ్లో చేసే పాయింట్ ఆఫ్ ఎట్లా ఉండాలి. మరి 15 18 అంటే ఎట్లా చేయాలని డౌట్ వస్తుందా? ఏం టెన్షన్ లేదు, రెండు రకాలు చేయొచ్చు. నా మైండ్ సెట్ ప్రకారం చెప్తున్నా. 15 18 అంటే 18 10 టైమ్స్ మళ్ళీ 5 టైమ్స్ కదా. 18 10 టైమ్స్ 180, 5 టైమ్స్ 90, 180 ప్లస్ 90 ఎంత? 270 కదా. కమగే 15 టైమ్స్ అంటే 18 10 టైమ్స్, 5 టైమ్స్ అంటున్నా. 18 10 టైమ్స్ 180, 18 5 టైమ్స్ 90, దాని సగమే కదా, 10లో సగమే కదా. అంటే 180 ప్లస్ 90 270. 270 ఎక్కడి నుంచి కట్ చేయాలి? దీని నుంచి కట్ చేయాలి. ఓకేనా? ఈ మొత్తం వాల్యూ మల్టిప్లై చేసి కట్ చేసిన 270 అంటే లాజికల్ మిగిలిందమ్మా 30 మిగులుతుంది. కానీ ఆన్సర్ ఏం చేస్తుంది తెలుసా? 30 అనుకుంటాం. అక్కడ 30 ఉంది ఆన్సర్, ఉంటుంది ఒక్కోసారి అట్లే ఉంటుంది. ప్రమాదాలు ఒక్కోసారి ఇవ్వచ్చు ఆప్షన్స్. 30 కాదు, ఇక్కడ అండర్ రూట్లో సంథింగ్ ఉంది కానీ ఇక్కడ 30 ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి కదా. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ఇది అవసరం లేదు. బట్ మీకోసం ఇప్పుడు హోల్ స్క్వేర్ చేస్తా, క్వశ్చన్ మార్క్కి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30 స్క్వేర్ అంటే ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ఎంత 900 అవుతుంది. ఇది బేసిక్ ఐడియా. ఇదంతా మైండ్లో జరిగిపోవాలి, మీకు అర్థం కూడా చెప్తున్నా అంతే. దీనికి ఇది అండర్ రూట్లో ఉంది. ఆ రూట్ ఎగిరిపోవాలంటే స్క్వేర్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ చేస్తే అక్కడ స్క్వేర్ చేయాలి, అయిపోయింది. అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. దీనికి స్క్వేర్ చేస్తే దానికి స్క్వేర్ అయితే 900 ఆన్సర్. కథం. ఇదేంది క్వశ్చన్ నెంబర్ 13. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. రైట్, నెంబర్ 14 అండ్ 15 కదా. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చాము చూడండి, సింపుల్గా ఉంది. ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి 4.8. ఎస్, నైస్. క్వశ్చన్ నెంబర్ 14 4.8. నెక్స్ట్ 4.8 తర్వాత చెప్పండి, క్లారిటీ ఉండాలి. 4.8 ఇంటూ 5 గుడ్. తర్వాత ప్లస్ 8 ఇంటూ 0.75 ఇట్లా వేస్తే వచ్చేది క్వశ్చన్ మార్క్ అట. ఆ క్వశ్చన్ మార్క్ ఏం పెడతా ఉంటాయి. మీరు ఏమంటారు? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ 40 20 50 80, 40 20 50 80 ఏదైనా కావచ్చు కానీ మీ మైండ్ సెట్ ఇట్లా ఉంది పాయింట్ కదా. నేను ఎట్లా చెప్తా? 48.5 అంటే ఎవరైనా చెప్తాం మైండ్ సెట్ ప్రకారంగా. పాయింట్ తీసేస్తే బయట ఎన్ని వస్తుంది? 5 1 5 2 కట్ చేస్తే 24 అవుతుంది అనేది మైండ్ సెట్. అంతే కదమ్మా. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే బయట అనేది వచ్చేది. 5 1 5 2 కట్ చేస్తుంది. అప్పుడు 48/2 ఉంటుంది కాబట్టి ఎట్లాగో మనకి 24 వస్తుంది అనేది మన బేసిక్ కాన్సెప్ట్. అట్లా కాకుండా పెన్ పేపర్ ఇప్పుడు చెప్పనికి రాదా? చెప్పచ్చు. వై కాంట్? 4.8 5 టైమ్స్ అంతే కదా మీకు కావాల్సింది. 4.8 10 టైమ్స్ ఎంత? 4.8 10 టైమ్స్ ఎంత? 48. దాంట్లో 5 టైమ్స్ అంటే ఆఫ్ చేస్తే అయిపోతుంది 24. కమగాని 4.8 ఇక్కడ 10 ఉంటే 4.8 10 టైమ్స్ 48, 5 టైమ్స్ అన్నాడు ఆఫ్ 24. అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. ఓకే, నో మ్యాజిక్. మ్యాజిక్ అది లాజికల్ ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి. ఓకే, ఇందాక బాగానే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదే మీ బాగా చెప్పొచ్చు. 8 ఇంటూ 0.75 అంటే 3 రకాలు చెప్పొచ్చు, 4 రకాలు చెప్పొచ్చు. నేను ఇక్కడ 0.75 అంటే 3/4 రాస్తాను. ఎవరైనా నేను కాదు, నేను రాస్తాను. 0.5 అంటే 1/2 ఇక. 0.5 అంటే ఏమా 1/2. 0.75 అంటే 3/4 రాయొచ్చు. 3/4 అంటే 4 1 4 2 కట్ అవుతుంది. 4 1 4 2 కట్ అవుతుంది. 3/4 4 1 4 2 2 3 6 వస్తుంది. ఇక్కడ 24 + 6 అని డైరెక్ట్ చెప్పొచ్చు అట్లా. కానీ ఆగండి 8 ఇంటూ 3/4 రాయకుండా ఇంకోలా కూడా చెప్పొచ్చు. కొంచెం డేర్గా ఉండాలి స్టోరీ. ఇప్పుడు 8.75 ఉంది కదా. 0.75 అంటే అవుతుందమ్మా 0.75 అంటే మీ చాయిస్. 0.75 1.5 అవుతుంది కదా. ఇంకో 1.5 కలిపితే 3 వస్తుందా లేదా? ఓకే, 4 టైమ్స్ ఆఫ్ 0.75. 0.75 అంటే మీనింగ్ ఉందమ్మా. ఆటన మళ్ళీ చారణ అన్నట్టు మన భాషలో చెప్పినట్టు 75 పైసా అన్నట్టు కదా. 75 పైసా 2 టైమ్స్ తీసుకుంటే 1.5 పైసా. అదే 4 టైమ్స్ తీసుకుంటే 3 రూపీస్ వస్తుంది కదా. ఇట్లా 8 టైమ్స్ అంట. 4 టైమ్స్ తీసుకుంటే 3 రూపీస్ అయితే 8 టైమ్స్ తీసుకుంటే 6 రూపీస్. అట్లా కూడా చెప్పొచ్చు. ఆ మంచి కూడా రావాలి. 6 రూపీస్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఆన్సర్ 30. ఈ లెవెల్ రావాలి మన మైండ్ సెట్. ఆన్సర్ వచ్చేసి 30. బెస్ట్ ఆప్షన్ ఇస్ కూడా 30 బి సి. రైట్, నెక్స్ట్ ఇంకా 15th క్వశ్చన్. ఈ 15th క్వశ్చన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా 15th క్వశ్చన్లో సింపుల్ అని కాదు, ఈజీ. 45/7 ఇంటూ 350/9 ఎవరైనా చెప్తారు. ఇది చూడాలని ఆన్సర్ చెప్తారు. 350/9 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ సంథింగ్ స్క్వేర్. ఓ క్వశ్చన్ మార్క్ సంథింగ్ స్క్వేర్ అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఇక్కడ 5 8 10 11 ఏదో ఇచ్చింది. ఏది ఇస్తుంది మనకు అది విషయం కాదు. ఇప్పుడు చెప్పండి మా
చూడగానే ఆన్సర్ చేయకపోవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీగా ఉన్నప్పుడు పర్లేదు. ఇప్పుడు ఇట్లాంటి 15 అయిపోయింది, మరి 16, 17, 18 ఎట్లో తెలియదు కదా. విల్ సీ, డోంట్ వరీ. 9 1s 9 5s 7 1s 7 50s, రైట్? క్లియర్ కట్, రైట్? మళ్ళీ 9 1s 9 5s 7 1s 7 50s. 5 into 50 ఉంది, 0కి 0 కట్ అయిపోతుంది. 5 5s 25. ఇక్కడ వస్తే అక్కడ సంథింగ్ స్క్వేర్ అంట. సంథింగ్కి స్క్వేర్ చేస్తే 25 వచ్చిందంటే సంథింగ్ ఏమవుతుంది మరి? 5 అయ్యేది. బేసిక్ థాట్ ప్రాసెస్. సో ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ మీకు బాగా అలవాటు అవ్వాలి. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్, రైట్? 14 15 అంటే ఇప్పుడు 11 నుంచి 15 వరకు ఏం డౌట్స్ అయితే లేవు కదా. అంటే మనం ఆలోచించే విధానం ఎట్లా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని చెప్తున్నాం.